టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. తెరపై ఆయన వేసే స్టెప్పులు, పలికించే నవరసాలు కోట్లాది మందిని అలరిస్తాయి. కానీ వెండి తెరకు అవతల ఉన్న మెగాస్టార్ అసలు సిసలు హీరో అని మీకు తెలుసా? ఆయన ఇంటి గడప దాటి రోజుకు ఎన్ని లక్షల రూపాయల సాయం బయటకు వెళ్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యతరగతి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన ఆ ప్రస్థానంలో ఆయన దాచుకున్నది సంపద మాత్రమే కాదు, వేలాది మంది పేదల దీవెనలు కూడా. చిరంజీవి గారి దాతృత్వం గురించి ఇప్పుడు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం కృషితో, పట్టుదలతో, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. సాధారణ మధ్యతరగతి ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఆకలి విలువ ఏంటో, అనారోగ్యం వస్తే పడే బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే 4 దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ఎక్కడా ప్రచారం చేసుకోకుండా ఆయన ఎంతో మందికి ఆపద్బాంధవుడిగా నిలిచారు. తాజాగా చిరంజీవికి దాదాపు 30 ఏళ్లుగా అత్యంత సన్నిహితంగా ఉన్న డాక్టర్ సంపత్ ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారి ఇంటి రోజువారీ ఖర్చు ఎంత అని అడిగితే ఎవరైనా 1,00,000, 2,00,000 అనుకుంటారు. కానీ డాక్టర్ సంపత్ మాటల ప్రకారం మెగాస్టార్ ఇంటి నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలు ఖర్చవుతాయట. ఈ భారీ మొత్తం ఆయన వ్యక్తిగత విలాసాల కోసమో, ఇంటి అవసరాల కోసమో కానే కాదు. పేద విద్యార్థుల చదువులకు, ఫీజులకు, అత్యవసర ఆపరేషన్లకు, మెడికల్ అసిస్టెన్స్ కు ఆయన చేసే ఖర్చు. ఎక్కడ ఏ వ్యక్తికి ఇబ్బంది ఉందో, ఎక్కడ ఎవరికి చేయూత అవసరమో చిరంజీవి చూసుకునేవారని సన్నిహితులు, తెలిసిన వారు గర్వంగా, సంతోషంగా చెబుతారు. గత 40 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఎంతో మందిని ఆదుకుంటూనే ఉన్నారు. ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న ఒక నిరంతర అన్నదాన, విద్యాదాన యజ్ఞం. కేవలం నగదు రూపంలోనే కాదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం చేసిన చరిత్ర ఆయనది. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన విషయాన్ని మనం మర్చిపోలేం. తాను చేస్తున్న సాయాన్ని ఏ రోజు ఆయన గొప్పగా చెప్పుకోలేదు. కుడి చేయి చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదు అనే సిద్ధాంతాన్ని చిరంజీవి తూచా తప్పకుండా పాటిస్తారు. ఇదే ఆయనను సాధారణ హీరో నుంచి మహామనిషిగా మార్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు దాటినా 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు చూపిస్తున్న ఉత్సాహం అద్భుతం. ఇటీవల విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం మెగాస్టార్ మానియాకు నిదర్శనం. ప్రస్తుతం మెగాస్టార్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ వేసవిలో సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్ విశ్వంబరతో ఆయన బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా పట్టాలెక్కనుంది. అంతేకాకుండా యంగ్ సెన్సేషన్స్ వెంకీ, కుడుమల, శ్రీకాంత్ ఓదెలా వంటి డైరెక్టర్లతో సరికొత్త ప్రయోగాలు చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మెగాస్టార్ అంటే కేవలం కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నటుడు మాత్రమే కాదు, రోజుకు లక్షలాది రూపాయలు పేదల కోసం ఖర్చు చేసే పరోపకారి. తెరపై ఆయన చేసే పోరాటాలు మనల్ని అలరిస్తే, తెర వెనుక ఆయన చేస్తున్న ఈ మౌన పోరాటం వేలాది మంది జీవితాలను నిలబెడుతోంది. దట్ ఈజ్ మెగాస్టార్.